వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒళ్ళు జలధరించే వార్త ఇది. వందల కోట్ల ఆస్తి, ఇంకా 3 పదుల వయసు కూడా నిండలేదు. సమాజంలో తన తండ్రికి మంచి వ్యాపారం ఉంది. తను కూడా పెళ్లి చేసుకొని భార్య బిడ్డలతో మంచి వ్యాపారవేత్తగా ఎదగాలనుకున్నాడు. వచ్చే నవంబర్లో పెళ్లి డేటు ఫిక్స్ అయింది. 17 కోట్లతో ప్యాలెస్ కూడా బుక్ చేశారు. కానీ కాబోయే పెళ్లి కూతురే తన ప్రాణాలు తీస్తుందనుకోలేదు. మొదటిసారి బతికి బయటపడ్డ, రెండోసారి మృత్యువు తప్పలేదు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చదువు, సంస్కారం, డబ్బు, అందం అన్నీ ఉన్న కళ్ళు గప్పిన మదంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఒక భయంకర నిజ జీవిత కథ ఇది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు 26 సంవత్సరాలున్న కేతన్ అగర్వాల్ ఉన్నత చదువులను అభ్యసించాడు. ఈ క్రమంలో అతనికి 20 ఏళ్ల సియా గోయల్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే నవంబర్ 25న రాజస్థాన్లోని ఉదయపూర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 17 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ ప్యాలెస్ను కూడా బుక్ చేశారు. తమ బంధువులు, మిత్రులను అక్కడికి తీసుకెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా రెడీ చేశారు. అంతా సంతోషంగా ఉందనుకున్న లోపే జూన్ 18న ఒక ఘోర వార్త వినాల్సి వచ్చింది. లోనావాలా అనే ప్రాంత సమీపంలోని లోహగఢ్ పోర్టు వద్ద కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని మొదట అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే అది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి చేసిన కుట్ర ఇది. నిజానికి సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆమె అప్పటికే చేతన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే ఇంట్లో చెప్పి క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఆ ధైర్యం లేకో లేదా తండ్రి సంపాదన చూసిన వ్యామోహమో తెలియదు, కానీ కేతన్ను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది. ఈ కథలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కేతన్ తనకు కాబోయే భార్య సియాను గుడ్డిగా నమ్మడమే. జూన్ 14న అంటే హత్యకు 4 రోజుల ముందే సియా అతడిని అదే లోహగఢ్ కోటకు తీసుకెళ్లి ఆ కొండపై నుండి నెట్టివేసింది. కానీ అదృష్టవశాత్తు ఒక చెట్టు కొమ్మకు చిక్కి కేతన్ బతికాడు. అప్పుడు ఆ కిరాతకురాలు ఏం చెప్పిందో తెలుసా? పాము కరవబోతుంటే నిన్ను కాపాడడానికి నెట్టాను అని అబద్ధం ఆడింది. పాపం ప్రేమలో ఉన్న కేతన్ తన కాబోయే భార్యే తన ప్రాణాలు కాపాడిందని మురిసిపోయాడు. కాబోయే భాగస్వామి ప్రవర్తనలో రెడ్ ఫ్లాగ్స్ అంటే ప్రమాద హెచ్చరికలు గమనించకపోవడం ఎంత పెద్ద తప్పో ఇక్కడ అర్థమవుతోంది. మొదటిసారి తప్పించుకున్నా కేతన్ ప్రాణాలు దక్కలేదు. జూన్ 18న మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ నమ్మించి అదే లొకేషన్కు పిలిచింది. ఈసారి తన ప్రియుడు చేతన్ కూడా వెంట పెట్టుకొని ఎలాంటి అనుమానం రాకుండా ప్లాన్ చేసి 400 అడుగుల లోయలోకి కేతన్ను నెట్టేసింది. తను ప్రాణంగా భావించిన అమ్మాయే తన పాలిట యముడు అవుతుందని ఆ యువకుడు ఊహించలేకపోయాడు. టెక్నాలజీని వాడాం, లొకేషన్లు మార్చాం, వేరే వాళ్ళ ఫోన్లు వాడాం, పోలీసులకు అసలు దొరకం అని నిందితులు భావించారు. కానీ పూణే రూరల్ పోలీసులు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ మరియు వారి కాల్ డేటాను బద్దలు కొట్టారు. 6 నెలల్లో వీరిద్దరి మధ్య ఏకంగా 2000కు పైగా కాల్స్ జరిగాయని, గంటల తరబడి మాట్లాడుకున్నారని ఆధారాలతో సహా పోలీసులు నిరూపించారు. చట్టం ముందు మోకరిల్లిన ఆ యువతి ఆఖరికి ఎస్ నేనే చంపాను అని ఒప్పుకుంది. ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది. ప్రియుడితో జీవితం లేదు, మిగిలింది కటకటాల వెనుక చీకటి జీవితం మాత్రమే. ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది కదా అని కేతన్ తల్లిదండ్రులు ఏడుస్తున్న రోదనలు ఎవరినైనా కన్నీళ్లు పెట్టిస్తాయి. డబ్బు, హోదా, అందం అన్నీ ఉన్న నమ్మక ద్రోహం ముందు కేతన్ ప్రాణాలు నిలవలేదు. తప్పు చేసిన సియా, చేతన్లకు కఠిన శిక్ష పడాల్సిందే. కానీ యువతరం బంధాల విలువను, ప్రాణం విలువను గుర్తించినంత కాలం ఇలాంటి విషాదాలు జరుగుతూనే ఉంటాయి. నిన్న శ్రద్ధా వాకర్, నేడు కేతన్ అగర్వాల్, రేపు ఇంకెవరో కాకూడదంటే బంధాలలో గుడ్డిగా నమ్మడం కంటే విచక్షణ, హెచ్చరికలను గమనించడం చాలా అవసరం.